హాయ్ వివర్స్, మీకు ఒకటి తెలుసా? మన దేశంలో ఇప్పటికీ కూడా ఒక మనిషి 5000 సంవత్సరాలుగా బ్రతికే ఉన్నాడని, ఇతను కలియుగం అంతమయ్యే వరకు కూడా బ్రతికే ఉంటాడని ఇప్పటికీ కూడా చాలామందికి తెలీదు. మనం ఈరోజు ఈ వీడియోలో ఈ యోధుడి గురించి తెలుసుకుందాం. హాయ్ వ్యూవర్స్, మన ఛానల్ని కొత్తగా స్టార్ట్ చేయడం జరిగింది. నాకు మీ సపోర్ట్ని అందించి మన వీడియోని లైక్ చేసి ఒక్క సబ్స్క్రైబ్ అనేది అందిస్తే నాకు మీరు ఎంతగానో సహాయం చేసినట్లుగా ఉంటుంది. ఈ రోజుల్లో ఒక మనిషి 100 సంవత్సరాలు బతకడమే గగనంగా చెప్పుకోవచ్చు. 100కో కోటికో ఒకరు 100 సంవత్సరాలు బతుకుతారు. అలాంటిది ఒక మనిషి 5000 సంవత్సరాలుగా బ్రతికి ఉండడమేంటి? అతనెవరో కాదు, అశ్వత్థామ. ఎంతో యోధుడుగా పిలుచుకుని ఈ అశ్వత్థామ ఇప్పటికీ కూడా భూమి మీద బ్రతికే ఉన్నాడని ఎప్పటికప్పుడు ఎన్నో రకాల నిజాలు, ఆనవాళ్ళనేవి ఇప్పటికీ కూడా లభిస్తున్నాయి. కొన్ని ప్రాంతాలలో అశ్వత్థామ మా ఇంటికి వచ్చి మమ్మల్ని పసుపు అలాగే నూనెని అడిగాడని, మరికొన్ని ప్రాంతాలలో మా హోటల్లో అశ్వత్థామ భోజనాన్ని చేశాడని, ఇలా ఎంతో మంది అశ్వత్థామ గురించి చెప్తూనే ఉంటారు. అసలు ఈ అశ్వత్థామ ఎవరు, ఈయన ఇంకా ఎందుకు బతికి ఉన్నాడనే స్టోరీలోకి మనం వెళ్తే, మహాభారతం, మన భారతదేశ ఇతిహాసాలలో మహాభారతం అనేది ఒక మానవుడు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదో చెప్పేదే ఈ మహాభారతం. ఈ మహాభారత కాలానికి చెందినవాడే మన అశ్వత్థామ. ఈయన యొక్క రియల్ స్టోరీలోకి వెళ్తే, ద్రోణుడు అనే ఒక సాధారణ వ్యక్తికి జన్మించిన వాడే ఈ అశ్వత్థామ. ద్రోణుడు ఒక సాధారణ వ్యక్తే కావచ్చు, కానీ ద్రోణుడికి యుద్ధం అలాగే యుద్ధ శాస్త్రాలు అలాగే ఏ పరికరాన్ని ఎలా వాడాలి, ఏ ఆయుధాన్ని ఎలా వాడాలి ఎంతో బాగా తెలిసిన ఒక యోధుడిగా చెప్పుకోవచ్చు. ద్రోణుడు అత్యంత పేదవాడు. ఒక సామాన్య జీవితాన్ని గడుపుతూ ఉన్న ఈ ద్రోణుడికి సంతానం అనేది లేదు. ఆ సమయంలో ద్రోణుడు సంతానం కోసం హిమాలయ పర్వతాల్లో తేపారేశ్వర స్వామిని ధ్యానిస్తుండగా తేపారేశ్వర స్వామి ప్రత్యక్షమై ద్రోణుడికి సంతానాన్ని అందిస్తాడు. ఈ సంతానంలో పుట్టిన బాలుడు నుదుటి మీద ఒక మణితో పుడతాడు. ఈ బాలుడి యొక్క ఏడుపు అనేది అత్యంత పెద్దగా ఉంటుంది. ఈ బాలుడి ఏడుపుని విన్న తేపారేశ్వర స్వామి ద్రోణుడి ముందు ప్రత్యక్షమై, నీకు అందించిన ఈ సంతానం అనేది సాధారణ సంతానం కాదని, ఎంతో పెద్ద యోధుడు నీకు పుట్టడం జరిగింది. ఇతనికి అశ్వత్థామ అనే పేరుని నామకరణం చేస్తున్నానని, నుదుటి మీద ఈ మణి ఉండడంతో ఈ అశ్వత్థాముడు అత్యంత బలిశాలని, ఆకలి దప్పికలనేవి ఉండవని, అలాగే ఈ అశ్వత్థామకి దేవతల చేత, మానవుల చేత, నాగుల చేత ప్రాణహాని అనేది ఉండదని త్వేపారేశ్వర స్వామి ఇక్కడ వరాన్ని ఇవ్వడం జరిగింది. ఇంకా అశ్వత్థామ తన బాల్యాన్ని గడుపుతూ ఉంటాడు. వీరిది అత్యంత పేద కుటుంబం. తినడానికి తిండి కూడా లేని ఆ కుటుంబంలో అశ్వత్థామ ఎన్నో ఇబ్బందులని ఎదుర్కొనేవాడు. తను నీళ్ళని తాగుతూ కూడా పాలు తాగుతున్నట్లుగా స్నేహితులకి చెప్పేవాడు. అది విన్న ద్రోణుడు, నా కడుపున పుట్టబట్టే అశ్వత్థామకి ఇన్ని కష్టాలని, ఎలాగైనా ఒక ఆవుని దానంగా తీసుకొని దాని నుండి వచ్చే పాలని అశ్వత్థామ ఆకలి తీర్చాలని ఇక్కడ ద్రోణుడు నిర్ణయాన్ని తీసుకున్నాడు. వెంటనే ధ్రువుడి దగ్గరికి ఈ ద్రోణుడు వెళ్ళి ఆవుని దానంగా ఇవ్వాలని కోరడం జరిగింది. ఇంకా అక్కడ ఈ ద్రోణుడికి అవమానం జరిగి బయటికి వచ్చాడు. ఈ పేదరికాన్ని చూసి బాధపడుతూ ద్రోణుడు తన పిల్లవాడిని అలాగే తన భార్యని తీసుకొని హస్తినపురానికి చేరుకున్నాడు. తన దగ్గర ఉన్న యుద్ధ నీతిని అలాగే తన విద్యని పదును పెట్టి హస్తినపురంలో కౌరవులకి పాండవులకి యుద్ధ నీతిని నేర్పించాడు ఈ ద్రోణుడు. తండ్రికి తగ్గట్టుగా అశ్వత్థామ కూడా యుద్ధ విన్యాసాలను నేర్చుకొని ఒక యోధుడిగా మారాడు. ఈలోపే కౌరవులకి పాండవులకి యుద్ధం అనేది వచ్చింది. ఆ సమయంలో ఎవరి వైపు నిలబడాలని ద్రోణుడు ఆలోచించగా, హస్తినపురం యొక్క పీఠం అలాగే హస్తినపురం యొక్క గౌరవం అనేది నిలబడాలంటే కౌరవుల సైడే ఉండి యుద్ధాన్ని చేయాలని ద్రోణుడు నిర్ణయించుకున్నాడు. తన కుమారుడు అశ్వత్థామకి కూడా ఇదే విషయాన్ని చెప్పాడు. యుద్ధం అనేది చాలా భీకరంగా జరుగుతుంది. అశ్వత్థామ ఒక్క వేటుతో 100 మందిని చంపే శక్తితోటి యుద్ధంలో అడుగుపెట్టాడు. తండ్రి కూడా అదే స్థాయిలో ఇక్కడ యుద్ధం అనేది చేస్తూ పాండవుల మీద శివతాండవాన్ని
చేస్తూ ఉంటారు. వీరి ఇద్దరిని తట్టుకోవడం పాండవులకి అత్యంత కష్టమైన పనిగా మారింది. అప్పుడు శ్రీకృష్ణుడు పాండవులతో ఈ ద్రోణుడిని ఎదుర్కోవడం అనేది అత్యంత కష్టం, వీరిని మానసికంగా కుంగతీయాలని శ్రీకృష్ణుడు పాండవులకి చెప్పాడు. ఇది విన్న అర్జునుడు అశ్వత్థామ చనిపోయాడని ఒక విషయాన్ని గట్టిగా చెప్తాడు. అది విన్న ద్రోణుడు అస్త్ర సన్యాసాన్ని చేశాడు. ఇంకా తన దగ్గర ఉన్న శక్తులను కూడా వదిలేసి కొడుకు చనిపోయాడనే బాధతోటి ఒక పక్కన కూర్చొని ఏడుస్తూ ఉన్నాడు. అదే సమయంలో దృష్టగిన్నెడు ఇక్కడ వెనుక నుండి ద్రోణుడిని అర్థమార్చాడు. ఈ మరణవార్త విన్న అశ్వత్థామ కోపంతో పాండవులతో యుద్ధం అనేది ఇంకా భీకరంగా చేయడం మొదలుపెట్టాడు. అశ్వత్థామని తట్టుకోవడం పాండవులకి కత్తి మీద సాముగా మారింది. ఇంకా పాండవులు అందరూ ఒక ప్రాంతంలో నిద్రిస్తుండగా అశ్వత్థామ ఒక్కడే రాత్రి సమయంలో వీరిని అర్థమార్చడానికి బయలుదేరాడు. ఇది చూసిన శ్రీకృష్ణుడు పాండవులకి సందేహాన్ని అందించగా అక్కడ నుండి పాండవులు పారిపోయారు. కానీ పాండవుల పిల్లలు మాత్రం అశ్వత్థామ కోపానికి బలి అయ్యారు. ఇంకా అర్జునుడికి విపరీతంగా కోపం అనేది వచ్చి అశ్వత్థామని వెంబడిస్తూ ఎలాగైనా అశ్వత్థామని అర్థమార్చాలని నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఇంకా అర్జునుడు అశ్వత్థామ మధ్యలో యుద్ధం అనేది తారాస్థాయికి చేరుకుంది. ఈ యుద్ధంలో మహాభారతంలో సగం మంది చనిపోయారు. అర్జునుడు ఇక్కడ పతహ అస్త్రాన్ని అశ్వత్థామ మీదికి ప్రయోగించగా అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని అర్జునుడి మీదికి ప్రయోగించాడు. ఇది చూసిన భూలోక దేవతలు ఈ రెండు అస్త్రాలనేవి గుద్దుకుంటే ఈ సృష్టి నాశనం అవుతుందని వారికి వివరించారు. అది చూసిన అర్జునుడు తన పతాహస్త్రాన్ని వెనక్కి తీసుకున్నాడు. కానీ బ్రహ్మాస్త్రం అనేది ఒక్కసారి ప్రయోగిస్తే వెనక్కి తీసుకోవడం అనేది ఉండదు. ఆ సమయంలో ఇక్కడ అశ్వత్థామ ఏం నిర్ణయం తీసుకున్నాడంటే అర్జునుడి కోడలు గర్భవతి. ఈ బ్రహ్మాస్త్రాన్ని అర్జునుడి కోడలి కడుపులోకి వెళ్లే విధంగా బ్రహ్మాస్త్రాన్ని వదిలాడు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న శ్రీకృష్ణుడు గర్భంలో ఉన్న అర్జునుడి యొక్క వారసుడిని కాపాడి చిన్న చిన్న గాయాలతోటి ఆ వారసుడిని మృత్యువు నుండి బయటపడే విధంగా శ్రీకృష్ణుడు చేశాడు. ఇంకా అశ్వత్థామ మీద శ్రీకృష్ణుడి కోపం అనేది చాలా పెరిగిపోయింది. ఒక గర్భంతో ఉన్న ఆడవారి కడుపులోకి బ్రహ్మాస్త్రాన్ని వదలడం అనేది క్రూరమైన చర్య. ఓ అశ్వత్థామ, దీనికి నువ్వు ఇంతకి ఇంత అనుభవిస్తావు. మొహం మీద చీము రక్తంతో 3000 సంవత్సరాలు కలియుగం అంతమయ్యే వరకు ప్రాణాలతో ఉంటావని శాపాన్ని శ్రీకృష్ణుడు ఇచ్చాడు. ఈ శాపాన్ని ఇవ్వడమే కాకుండా అశ్వత్థామ నుదుటి మీద ఉండే మణిని కూడా శ్రీకృష్ణుడు తీసి దూరంగా విసిరేశాడు. శ్రీకృష్ణుడి యొక్క శాపం అనేది అశ్వత్థామ ఎదుర్కోవాల్సి వచ్చింది. దీని కారణం చేతే భూమి మీద అశ్వత్థామ ఇంకా బతికే ఉన్నాడని ఎన్నో రకాల సాక్ష్యాలు అనేవి చెబుతూ ఉన్నాయి. ఉత్తరాదిన అశ్వత్థామ సంచారం అనేది ఎక్కువగా ఉంటుందని అక్కడ ప్రజలు చెప్తూ ఉంటారు. ఉత్తరాదిన అసన్గఢ్ అనే ప్రాంతంలో ఒక శివాలయం ఉంటుంది. ఈ శివాలయం రాత్రి 6 కాగానే మూసివేయబడుతుంది. దీనికి గల కారణం వచ్చేసి ఇక్కడ రాత్రి సమయంలో శివుడికి అభిషేకాన్ని చేస్తాడని ఇక్కడ ప్రజలు చెప్తున్నారు. వీరికి తగ్గట్టుగానే ఉదయం వరకు ఇక్కడ అభిషేకం జరిగినట్లుగా ఆనవాళ్ళు అనేవి ఉంటాయి. అలాగే మధ్యప్రదేశ్లో ఒక డాక్టర్ కూడా అశ్వత్థామ నాకు కనిపించి తన మొహం మీద చీము రక్తంకి వైద్యం అనేది చేయాలని కోరాడని, ఆ తర్వాత వెంటనే మాయమయ్యాడని ఒక డాక్టర్ తెలియచేశారు. ఇంకా హిమాలయంలో గిరిజన ప్రాంతాలలో అశ్వత్థామ నివసిస్తూ ఉంటారని కొంతమంది చెప్తూ ఉంటారు. అలాగే అశ్వత్థామ సాక్ష్యాలు అనేవి మన ఆంధ్రప్రదేశ్లో కూడా లేకుండా పోలేదు. నెల్లూరు జిల్లా పెరుమల్లపాడు అనే గ్రామంలో సగం భూమిలో కుంగిపోయిన ఒక శివాలయంలో అశ్వత్థామ రాత్రి సమయంలో వచ్చి ఇక్కడ పూజలు చేస్తారని ఒక నమ్మకం అనేది ఉంది. దీని మీద అనేక రకాల ఆర్టికల్స్ అనేవి మనకి ఆన్లైన్లో కూడా అందుబాటులో ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, అశ్వత్థామ నిజంగా బతికి ఉన్నాడంటే మీరు నమ్ముతారా? ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మీ సపోర్ట్ని అందించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.